మహాత్మా గాంధీ స్ఫూర్తితో మరో స్వాతంత్ర ఉద్యమంగా జెండా పండగలు. పోటెత్తిన నేతలు, విద్యార్థులు. ప్రధాని పిలుపు మేరకే ఎమ్మెల్యే. మహాత్మా గాంధీ స్ఫూర్తితో మరో స్వాతంత్ర ఉద్యమంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శుక్రవారం హర్ ఘర్ తిరంగి వేడుకలు కోలాహలంగా సాగాయి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ అంగరంగ వైభవంగా సాగింది. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందిస్తూ భావి తరాలకు జాతీయ సమైక్యత, స్వాతంత్ర విశిష్టతను చాటి చెప్పేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగ వేడుకలను నిర్వహించినట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట ప్రధాని పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ ర్యాలీని చేయాలని, జాతీయ పతాకాలను గౌరవిస్తూ జాతీయ జెండాలను ఎగురవేయాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, ప్రజలు కోలాహలంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మీరు తిరంగ వేడుకల్లో పాల్గొన్నారా? ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని నిర్దేశించి భారత జాతీయ పతాకం యొక్క విశిష్టతను, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా యాత్రలు చెయ్యాలి, పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటేలాగా ప్రజలందరూ దీనిలో భాగస్వాములు కావాలని వారు నిర్దేశించారు. వారి భావాలకి అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలి 3 రోజుల పాటని వారు నిర్దేశించడం, దానికి అనుగుణంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అనపర్తి కేంద్రంలో ఈరోజు 3 పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థులు, కూటమి నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబూని వాళ్ళ ప్రదర్శనగా అనపర్తి గ్రామం అంతా ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి, భారతదేశం యొక్క సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని ప్రతి పౌరుడు కాపాడే దిశగా ప్రతి ఒక్కరిలో జాతీయత నెలకొలాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పాలకులు ఉండగా జాతీయ జెండాకి గౌరవం లేని నేపథ్యం, ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ప్రతి విషయంలోని భారతదేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా ప్రపంచ దేశాల్లో వారు పర్యటించినప్పుడు కానీ, ప్రపంచ దేశాల సమావేశాల్లో పాల్గొన్నప్పుడు కానీ భారతదేశం ఔన్నత్యం కాపాడే విధంగా వారు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో ఇక అత్యద్భుతమైన కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఏదైతే రేపు ఇండిపెండెన్స్ డే ఉందో, ఇండిపెండెన్స్ డేకి ముందు రోజున అనపర్తిలో ఈ విధమైన కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం.
ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూలు విద్యార్థులకి, అదేవిధంగా కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.